నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వై షుడ్ వి గో ఫర్ ఫంక్షన్స్. సో మనం ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మాడ్యులారిటీ ఆర్గనైజేషన్. సో మీకు ఎప్పుడైనా ఒక లార్జర్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని స్మాల్ స్మాల్ టాస్క్లుగా డివైడ్ చేసినప్పుడు సో ఈచ్ వన్ ఒక ఫంక్షన్గా రాసుకుంటే మీకు ఏమైందంటే ఆ కోడ్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. దాంతోపాటు రీడబిలిటీ, అండర్స్టాండ్ చేసుకోవటం, డీబగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సపోజ్ మీకు బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుకున్నాను. సో ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో మీరు చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే విత్‌డ్రాల్ చేసుకోవచ్చు, అమౌంట్ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, దాంతోపాటు డిపాజిట్ చేయొచ్చు. ఓకే, దాంతోపాటు యూజర్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అకౌంట్ మేనేజ్మెంట్ కూడా ఉంటాయి. సో ఇలా మనకి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనేది ఒక బిగ్ ప్రాబ్లం. దాన్ని మనం స్మాల్ స్మాల్ పార్ట్స్గా విడగొట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ రాస్తున్నాం. అలా కాకుండా అన్ని కలిపి రాసామనుకోండి, సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. రీడబిలిటీ ఉండదు, అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అది ఎలా అనేది చూపిస్తాను. సో దాంతోపాటు మీకు ఏమైందంటే ఎప్పుడైతే స్మాల్ స్మాల్ పార్ట్స్గా విడగొట్టుకొని ప్రతి పార్ట్కి ఒక ఫంక్షన్ రాసినప్పుడు మనకి ఏది అవసరమైతే అది కాల్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు రీయూజబిలిటీ కూడా బాగుంటుంది. సో మీకు ఫంక్షన్స్ రాయటం వల్ల మీకేందంటే సేమ్ కోడ్ని ఎక్కువసార్లు రిపీట్ చేయకుండా, రిడన్డెంట్ కోడ్ లేకుండా రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేనేం చేస్తున్నానంటే బ్యాంకింగ్ ప్రోగ్రామ్ నేనేం రాయట్లేదు. మనం ఆల్రెడీ రాసిన ప్రోగ్రామ్స్‌నే చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రైమ్ నెంబరు, టేబుల్స్ ఎలా జనరేట్ చేయాలి, ఫ్యాక్టోరియల్ ఇవన్నీ కూడా నేను ఫంక్షన్స్ వాడకుండా రాశాను. చూడండి ఇక్కడ ఈ కోడ్‌ని మేనేజ్ చేయటం ఎలా ఉంటది, రీడబిలిటీ ఎలా ఉంటదో చూడండి. ఓకే, సో రీడబిలిటీ ఏది బాగుంది? సో ఇది చూస్తే నాకు ఈ కోడు క్లమ్జీగా అన్ని కలిపి ఉన్నాయి. కొంచెం డిఫికల్టీగా ఉంటది. అదే మీరు ఫంక్షన్ వైస్ చూసుకుంటే ఓకే, చూడంగానే అర్థమైపోయిద్ది. ఇది ఏ ఫంక్షన్, ఏం చేస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది అనేది క్లియర్‌గా అర్థమైపోయిద్ది. సో ఈచ్ వన్‌ని సెపరేట్ బ్లాక్ లాగా కూడా మనం సెపరేట్‌గా కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు, కొలాప్స్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటది. రీడబిలిటీ, అండర్‌స్టాండింగ్ బావుంటది. సో ఇక్కడేంది మనం అన్ని ప్రాబ్లమ్స్ కూడా కలిపి రాసాం గదా! ప్రతిదాన్ని డివైడ్ చేసి రాయలేదు గదా! సో మనకేమైద్ది మేనేజ్ జేయటం కష్టమైద్ది. అది ఎలా అనేది మీకు తెలిసిద్ది. ఎనీవే విల్ సీ హౌ. సో ఇప్పుడు రీయూజబిలిటీ గురించి చూద్దాం. సపోజ్ నాకు ఇప్పుడు ఫంక్షన్స్ లేకుండా రాశారు. ఇక్కడ నాకు ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో అంటే రియల్ టైమ్‌లో నాకు ఈ ఫైల్‌లో నాకేం గావాలంటే ప్రైమ్ నంబర్ అనే ఫంక్షను, ప్రైమ్ నంబర్ అనే కోడ్ గావాలి. ఫంక్షన్స్‌గా రాసుకుంటే ఫైన్. రాయలేదనుకుంటే మీరేం జేయాలి? సేమ్ కోడ్‌ని రిపీట్ జేయాలి. సో సేమ్ కోడ్‌ని మీరు మళ్ళీ ఇక్కడే కాపీ పేస్ట్ చేసుకోవాలి. రన్ జేసుకోవాలి కావాల్సినప్పుడు. సో చూడండి. సో ఇది వర్క్ అవుతుంది. సో దీనివల్ల ఏంది? మనకి నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పెరిగిద్ది. ఎఫర్ట్ గూడా పెరిగిద్ది. అదే ఫంక్షన్‌గా రాసుకొనుంటే మనం, సపోజ్ నేను దీన్నే ఫంక్షన్‌గా వేరే దాంట్లో వాడుకోవాలనుకోండి దీంట్లో. సో నేను జస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. జస్ట్ ఇంపోర్ట్. సో ఏంటిది? నేను దేన్ని ఇంపోర్ట్ చేసుకుంటా? ఆ పర్టిక్యులర్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఈ ఫంక్షన్స్. సో నీకు ఈ మాడ్యూల్‌లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఎనీవే తర్వాత కవర్ చేస్తాను. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్ ఓన్లీ. డాట్.
సో ఆ మాడ్యూల్ నేమ్ డాట్ మీకు ప్రైమ్ నెంబర్ కావాలనుకుంటే ప్రైమ్ నెంబర్ని కాల్ చేయండి, అంతే. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి మిగతా ఈ కామెంట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఎలా వర్క్ అయిద్దో. మిస్సింగ్ వన్ రిక్వైర్డ్, ఓకే. సో నేను కాల్ చేసినప్పుడు ఇది యాక్చువల్గా నెంబర్ తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్. సో చూడండి ఇది కంపల్సరీగా పాస్ చేయాలి, పాస్ చేయకపోతే నాకు ఎర్రర్ వస్తుంది. సో చూడండి మనకి 2 to 5 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేసింది. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి కాల్ అయింది కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, సో 2 to 5 మధ్య నెంబర్ జనరేట్. దీనివల్ల మనకేంది, జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం వాడుకోవడం, రీయూజబిలిటీ బాగుంది. మళ్ళీ సేమ్ కోడ్ని 10 సార్లు కాపీ పేస్ట్ చేయాల్సిన పని ఉండదు. ఇవి అడ్వాంటేజెస్. మన కోడ్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, రీడింగ్ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది, రీడబిలిటీ బాగుంటుంది, రీయూజబిలిటీ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఫంక్షన్స్గా రాసుకుంటే. ఓకే, సో ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఏంది, జనరల్గా ఏదన్నా ఫంక్షన్లో ఇష్యూ వచ్చింది అనుకోండి రియల్ టైంలో, సో ఆ ఇష్యూని ఫిక్స్ చేయాలి. లేదా కస్టమర్ ఏదన్నా ఉన్న వాటిల్లోనే ఏదైనా చేంజ్ చెప్పారనుకోండి, సో అప్పుడేంది మనం ఆ ఫంక్షన్స్ని అప్డేట్ చేయాలి. సో అదే కదా మెయింటెనెన్స్ వర్క్. సపోజు నాకు చూడండి ఇక్కడ కస్టమర్ వచ్చి ఏమన్నాడంటే 1 to n కాదు 2 to n మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని కనుక్కోమన్నాడు. అప్పుడేం చేయాలి, నేను ఫంక్షన్స్ వాడకపోతే ఎక్కడైతే రాశారో అన్ని ప్లేస్లు ఎతుక్కొని, ఓకే, సో ఇక్కడ వాడలేదు, ఇక్కడ వాడాము, సో ఇక్కడ కూడా వెళ్ళి అన్ని ప్లేసెస్లో చేంజ్ చేయాలి. సో దీనివల్ల మనకి మెయింటెనెన్స్ ఎఫర్ట్ అనేది పెరిగిద్ది. సో రియల్ టైంలో 2 ప్లేసెస్లోనే ఉండదు, 100 ప్లేసెస్లో ఉంటుంది. 100 ప్లేసెస్లో చేంజ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదే మీరు ఫంక్షన్గా రాశారనుకోండి, జస్ట్ ఇక్కడ నేను చేంజ్ చేస్తే సరిపోయిద్ది. సో 2 to n, ఓకే, ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోయింది. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్. మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైతే కోడ్ని ఫంక్షన్స్గా రాసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. ఓకే, సో మనం ఎప్పుడైతే ఫంక్షన్గా రాస్తామో మనకేందంటే ఆ కోడ్ మొత్తం హైడ్ అయిపోయి ఉంటుంది. సో మీరు లోపల ఉన్న ఫంక్షన్ లోపల కాంప్లెక్స్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాల్సిన పని లేదు. ఆ ఫంక్షన్ ఏంటిది, నేమ్ ఏంటిది, ఏం చేసిద్ది, ఏ ఇన్పుట్ తీసుకుంటుంది, ఏ అవుట్పుట్ తీసుకుంటే తెలిస్తే చాలు. సో ఇంతకుముందు కూడా మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ రాసినప్పుడు లోపల ప్రింట్ ఏం చేసిద్దో మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో దీనివల్ల ఏంది, మనకి కోడ్ అనేది హైడ్ అయ్యిద్ది. ఓకే, ఆ కాంప్లెక్స్ డీటెయిల్స్ని హైడ్ చేయొచ్చు. అవసరమైతే నిజంగా అవసరమైతే దాని లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లోపల ఏం రాశారనేది ఆ కాంప్లెక్స్ డీటెయిల్స్ అందరూ తెలుసుకోవాల్సిన పని లేదు. ఆ ఫంక్షన్ ఏం చేసిద్ది, ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఏ అవుట్పుట్ ఇస్తే తెలిస్తే సరిపోయిద్ది. సో ఇదొక మనకి అడ్వాంటేజీ. సో అన్ని అవసరం లేని డీటెయిల్స్ మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సిన పని లేదు. అదే నార్మల్ ఫంక్షన్ అనుకోండి, నార్మల్గా ఫంక్షన్ లేకుండా రాశారనుకోండి, అది మొత్తం అర్థం చేసుకోవాలి, మళ్ళీ కాల్ చేసుకోలేము. అది ప్రాబ్లం. ఫంక్షన్స్గా రాస్తే మీకు ఇది అడ్వాంటేజ్. ఈ పాయింట్ అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫంక్షన్స్గా రాస్తే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది, ఈజీగా మాడిఫై చేయొచ్చు. మిగతా వాటిని టచ్ చేయకుండా ఎఫెక్ట్ అవ్వకుండా కూడా ఈజీగా చేయొచ్చు. చూడండి మనకి ఫంక్షన్ అనగానే ఈ ఫంక్షన్లో ఏ చేంజెస్ చెబితే డైరెక్ట్గా ఈ ఫంక్షన్కి వెళ్ళి ఈ కోడే చేంజ్ చేస్తాం. ఓకే, ఈజీగా ఉంటుంది. అదే మనం ఫంక్షన్స్గా రాయకపోతే మనం ఇందాక చూసాం కదా, సో ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలి, ఇక్కడ నార్మల్ కోడ్ అన్నీ ఉంటే ఎక్కడ చేంజ్ చేస్తున్నాం అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అదే ఫంక్షన్స్గా రాస్తే డైరెక్ట్గా అనేమి ఉంటుంది, ఆ కోడ్ ఏందో మనం ఆ పర్టికులర్ కోడ్ని ఉంచుకొని మిగతా వాటిని మనం హైడ్ చేసుకోవచ్చు. చూడండి హైడ్ చేసుకోవచ్చు. నాకు దీంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి దీంట్లో డైరెక్ట్గా చేంజ్ చేసేసుకుంటాం. మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫంక్షన్స్గా రాయకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్, అందుకే మనం ఫంక్షన్స్కి వెళ్తాము. సో ఇది ఈ రోజుకి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టుమారో విల్ సీ ద రికర్సివ్ ఫంక్షన్స్.